కొన్ని ఆశ్చర్యకరమైన అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రణీత్ రావుని విచారించిన తర్వాత అనేక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అవన్నీ కొంతమంది పేర్లు చెప్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు మాత్రమే కాకుండా అదే బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నేతలు వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ పేర్లు ఇచ్చి వీళ్ళన్నీ కూడా ట్యాప్ చేయమని చెప్పారు. ఎవరైతే వీళ్ళందరినీ ట్యాప్ చేయమని బ్యాక్ ఎండ్లో ఉండి ఒక సూత్రధారిగా భావిస్తూ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కి సంబంధించిన చాలా కీలకమైన వ్యక్తి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత కుటుంబ సంబంధికులు లాంటి వారు. సో అలాంటి వ్యక్తి తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేయించారు. అట్లాగే హైదరాబాద్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడుపుతున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని కోడలి ఫోన్ నంబర్ని ఇక్కడ ట్రాప్ చేశారు. ఒక సినీ హీరోయిన్ రీసెంట్గా ఒక పెద్ద ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన ఆమె ఇప్పుడు సినిమా రంగంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్న సందర్భంలో రీసెంట్గానే విడాకులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ హీరోయిన్ ఫోన్ని కూడా వెళ్ళి ట్యాప్ చేయించారు. ఎక్కడ ఆ హీరోయిన్కి అసలు ఈ ట్యాప్ చేయడానికి ఆ భార్యాభర్తలు ఇద్దరు, ఆమె భర్త కూడా హీరో, సో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణం అని తెలుస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంచలనమైన విషయాలు ఫోన్ ట్యాపింగ్లో మనకు వెలుగులోకి వస్తున్నాయి. సో మనం ఇందాక నేను నగేష్ డిస్కస్ చేస్తున్నాం, ఎవరెవరు ఈ కేసులో ఉన్నారు, ప్రస్తుతం ఆరోపణలు ఎవరెవరు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎవరు A1, ఈ కేసులో A1గా ఉన్న రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావు గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ రెండో క్యాండిడేట్ A2గా ఉన్న ప్రణీత్ రావు గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రణీత్ రావుని ఈ కేసులో మొట్టమొదట అరెస్ట్ చేసింది కూడా ప్రణీత్ రావుని. సిరిసిల్లలో అరెస్ట్ చేసి ఆయన హైదరాబాద్కు తరలించి ఆ తర్వాత కస్టడీకి కూడా తీసుకుని ఆయన విచారిస్తున్నారు. ఒకసారి ప్రభాకర్ రావు గురించి డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ A2. ఎస్, A2 ప్రణీత్ రావు వచ్చావు నాగేష్. ఇందాక మీరు చెప్తూ ఉన్నారు ఈయన సిరిసిల్లలో అరెస్ట్ చేశారు కదా, అంటే సిరిసిల్లలో ఉన్నారా లేదా సిరిసిల్లలో ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నారా? ప్రస్తుతం తన లూప్ లైన్లో పనిచేస్తున్నాడు. జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఒక పోస్ట్లో తను నియమించారు. SIBలో DSP పాత్ర ఏదైతే ముగిసిన తర్వాత తను అక్కడికి, అంటే తన ఏదైతే ఆపరేషన్ ఉందో ప్రభాకర్ ఉన్నంతసేపు ఎలక్షన్లు ముగిసేదాకా ఆపరేషన్ ప్రణీత్ రావు నిర్వహించాడు. తదుపరి గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత SIB చీఫ్గా శివేందర్ రెడ్డి వచ్చారు. తదుపరి కొన్ని వాళ్ళకి ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్స్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాళ్ళకు చాలా విషయాలు జనరల్గా వస్తూనే ఉంటాయి పోలీస్ అధికారులకు. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఆ క్రమంలో ప్రణీత్ రావు అనే వ్యక్తి కింగ్ పిన్గా అందులో బయటపడ్డాడు. కింగ్ పిన్ మీన్స్ ప్రణీత్ రావు చాలా టెక్నికల్గా ఇప్పుడు ఈ డివైస్ తెప్పించడంలో, రవిపాల్ని పెట్టడంలో కావచ్చు, ప్రభాకర్ రావుకి బ్యాక్ ఎండ్ నుండి వీళ్ళ ఫోన్ ట్యాప్ చేద్దాం, వీళ్ళది చేద్దాం, సినీ ప్రముఖులది, పారిశ్రామికవేత్తలు చేద్దామన్న యాంగిల్లో ప్రణీత్ రావు వ్యవహరించాడు. ప్రణీత్ రావుకి ఎంత పెద్ద అధికారులైనా లెక్కనే లేదు, తనకి ఎవరినైనా కూడా వాళ్ళని కేర్లెస్గా ప్రవర్తించాడు. ఎందుకంటే తనకు ప్రభుత్వం అండ ఉంది కాబట్టి ఆ క్రమంలోనే ఒక వార్ రూమ్ని SIBలను ఏర్పాటు చేశాడు. ఇక ప్రతిపక్ష నేత ఇండ్ల దగ్గర మనం చెప్పుకున్నట్టుగా వెహికల్స్ని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా ట్యాపింగ్ చేశాడు. సో ప్రణీత్ రావు ఇందులో సూత్రధారి. ప్రణీత్ రావు చెప్పినట్టుగా ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి.